అయితే మీరు దాసి మీరు దాసికాంతలు అయితే మీరు దాసికాంతలు అంటే ఎట్లుంటారమ్మా మీరు? మేము పంటకు వచ్చినాము. ఏ చెలికాంతలా? అయితే పెద్ద పెద్ద చెంపట్టుకోవద్దు, ఇంకా చెంపు తీసుకోకపోయారు ఎట్లనో అమ్మ అమ్మ అయ్యా నా పేరు గిలాసల సులోచన అంటారు. నీ పేరు గిలాసల సులోచన. అయ్యో ఎందుకంటే మొన్న అయింది. ఏది నీ పెళ్ళి అయింది మొన్ననే? మొన్ననే మొన్ననే అయింది. అంతకుముందు అయింది. మొన్ననే పెళ్ళి అయింది 3 నెలలు ఇప్పుడు నీకు. అంటే మీ ఇద్దరు లవ్ మ్యారేజా? ఇద్దరిది అందుకని లవ్ మ్యారేజ్ అయితే గట్ల అవుతుంది. రావమ్మ రాసిన రావమ్మ రాయి నీ పేరు సువర్ణ. నీకెన్నేళ్ళమ్మా? నీకు 4 నెలలు. లైన్ మీద 4 మంత్ నా పేరు పాగీజా అంటే ఈ 5 కనబడ తోలుకుపోతుంది అన్నట్టు. ఎందుకంటే ఇల్లుకిట్టున్న మంత్రాయి కన్నదాయ పెంచిందాయి నాకు నవ్వు వచ్చింది కాబట్టి ఈమెకి ఏముంటది నాకా నాకు నా మొగన్కి కాదమ్మా, నాకు చదువు రాదు, నా మొగన్కి చదువు రాదు. మాది నెల కాగానే ఇక్క పిల్లలు తీసి గోడవతలు వేస్తాం. ఇక్క పిల్లలను లెక్క పెట్టాలి, నా మొగన్ నన్ను అడగాలి. సరే అమ్మా, నీ పేరు పేరు? నా పేరు ఓలంజే. నీ పేరు ఓలంజే. ఎన్నో పేర్లు అనగా పేరు కొత్త వచ్చింది. పేరు కొత్త వచ్చింది. ఏమో మరి పేరు చూడవచ్చేమో పేరు చూడవచ్చు. నోమ్యాలున్నట్టుంది. అట్లా కాదు, మీ చెవులో సరదైందేమో గాని నా పేరు ఓనజా అంటారు. నీ పేరు ఓనజా కొంతమంది నోటి తమలపాకు వేసుకొని ఇప్పుడేమి ఇంటికి నల్లే చెప్పు పోరేసుకొని అప్పుడు మజార్ బైక్ అంటాను పోవాలి, మజార్ నల్లకన్నా పోవాలి, లేకపోతే బైక్ అంటే తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకొస్తుంటే
కసరు ముసలోళ్ళు ఆ, ఒక పెద్ద మసలు ఆ, గా పెద్ద మసలు ఆ, నోటి తమలపాకు వేసుకొని ఆ, అని వచ్చి ఆ. పూన జాని ఇవ్వలేక ఓ రంజేక పోయి అందురా ఆ, అందరూ పెద్ద మనుషులు అంటారు, ముత్తులు. అప్పుడు అట్లా ఓ రంజాని నేను న్యూ మేడలు వెళ్ళిపోయింది ఆ, నిత్యం అది. ఏ నిత్యం ఆ, నిత్యమా ఆ. అయితే నీకేం నీళ్ళమ్మా నాకా మొత్తంలో 11 ఏళ్ళు. ఏ ఊరికే 11 ఏళ్ళే నా కడుపై ప్రెగ్నెంట్ అయ్యి. ఇంటావు చెల్లె చెల్లెలో పన్నెండేళ్లతో చెల్లె చెల్లెలో ఏ నెల కన్నుల్లో చూసి నేను మీ నెల కన్నుల్లో చూసుకుంటా 9 నెలల కన్నుల్లో చూసాం చెల్లె చెల్లెలో లేకపోతే 9 నెలల కన్నుల్లో చూసాం చెల్లె ఎక్కలేని ముచ్చట ఈ నాటకీకులు గుర్రాల మీద వచ్చి ఆ తండ్రి గుర్రాలు కట్టేసి ఆ గుర్రతాల మీద దాటి 11 నెలలు మోస్తారు ఎన్న లేని ముచ్చట నువ్వు 12 నెలలు అంటున్నావు మరి వాయి కట్టి వేట ఏ అట్లా కాదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. అయితే నా మొగుడు నాకు పెళ్ళై 6 నెలలు, నాకు ప్రెగ్నెంట్ అయ్యి 6 నెలలు. టోటల్ 12 నెలలు. అయితే అట్లా కాదు, మా ఇంటి పేరేమో నందోళ్ళు, నా పేరేమో ఇంకమ్మ. సాధనాయి సాధనాన్ని నోట్ల తాళపాకు వేసుకొని పండుగ పాసం గారంగా ఇంకా మళ్ళీ నంది ఇంకా మాట ఇది కూడా బాగానే ఉంది నీ పేరు కూడా ఏర్కోరి పెట్టుకున్నాను అయితే నా పేరు ఏం పేరు అంటారు నీ పేరేం పేరు అక్క? నా పేరు ఒట్టి మీద గంగే నా పేరు నా పేరు ఉంటుందా? ఉంటది ఒట్టి మీద గంగే అంటున్నావు ఇంకా నేను పేరు వచ్చింది నాయమ్మా అయ్యయ్యో భగవంత అయితే నాకు ఆ పేరు వచ్చిందంటున్నావు మేము 7 ఏడుగురు పెద్దదాన్ని అయితే నాకు ఇప్పుడు మంచిదైంది నాకెన్నో మీద జీవకుంచేది వాడు కానీ మా ఇంటి ఉంటే లేక రొట్టెతో దొరికేదో కచ్చేమని అన్నాడు అయితే మొన్న రొట్టె చేసుకున్నా మస్తు అంగడి చూసిన రొట్టె ఎక్కువ చేసుకున్నా మా బాయి కాడ మా మామకు మా అమ్మని దుబ్బుకుంటిస్తారు అని చెప్పి ఎక్కువ చేసుకో రొట్టె ఏం చేసిన అంటే ఈ రొట్టె చెప్పుకున్నా ఈ రొట్టెకి ఏమని చెప్పుకున్నా మా ఇంటికాడ కన్నెక్క చూసింది కన్నెక్క చూసి నేను పెద్దమ్మా నాకేం తెలుసు నీకేం అయితే నాకు 8 నెలలు ఈ రకాల తెలియదు ఈ కబుర్ల సీనయ్య గిరిగిరి నాయమ్మ ఏం సోపతి
అంటారు సంప్రీతలేదు అంటున్నారు. ఆ, ఆమె కూడా సంప్రీత సన్నగా అయింది. అయ్యో చెల్లె బాగా ఎంత అడుగుతావు అని మీద అపార్థం చేసుకుంటారు. ఏం అపార్థం చేసుకుంటాం మరి అట్లా మాట్లాడలేదు. అంటారక్క కూడా ఎంత అడుగుతావు అంటే చూడు చెల్లె బాయి కాడితే పని ఉంటది. ఇలా బాగా 5 రూపాయలు ఇచ్చిన చెయ్యి, 10 ఇచ్చిన చెయ్యి, 20 ఇచ్చిన చెయ్యి అని చెప్తారు అన్నట్టు. మంచిగా చెప్తున్నాడు అట్లా అయితే అయిందేమో నాకు శ్రీబాబుకి ఏమి అంటున్నావు కానీ మరి సీట్కి వెళ్ళారు నీకైతే కాదయ్యా. ఆయన నేను ఇద్దరు కలిసి శ్రీమేడు ఇద్దరు కలిసి ఒకటే ఇద్దరు సిట్టి పెట్టాం. ఒక్క దగ్గర సీట్ పెట్టిరా ఒక దగ్గర సిట్టి పెట్టాం. నా చదువు రాలే ఎన్ని సిట్లు కంటే కూడా తెలియదు. నీకు తెలియదు సీట్ ఆయన సీట్ కేర్ కట్టు ఆయన పోయి అడిగితే ఆయన ఎన్ని సిట్లు కట్ట ఎన్ని సీట్లు కడితే నీకు అన్ని నెలలు అంటావు. ఆయన ఎన్ని సిట్లు కట్టారు ఎందుకంటే ఓ సీన్ అన్న చెప్పరా అదే ఎన్ని సీట్లు పెట్టావు మరి నువ్వేం చేయలేదు ఏ సీట్లు పెట్టావు నేను ఆయన సిట్టి పెట్టే కడియ మంచిగా ఉంది, మాట్లాడే కడియ మంచిగా ఉంది, సిట్టి పెట్టే కడియ మంచిగా ఉంది, మాట్లాడే కడియ మంచిగా ఉంది. ఆయన అడ్డే పోయింది ఆవిడ సిట్టి ఎన్ని సిట్లు కడితే నాకు అన్ని నెలలు రామ నాయ చెల్లె రామ 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 నాయ చెల్లె రామ రామ ముక్కుపక్కల మీద బుద్ధి ముక్కుపక్కల మీద బుద్ధి పుడతాడు ఎవరికైనా కన్నడాలి కావు బిడ్డకాలి కావు మీతోటి కన్నులకి కృష్ణులకి రాయమ్మా. మొన్న ఇతనగల పండుగ చేస్తుంటే ఆమె కూడా నా లెక్కనే ఉంది. అవతల రూములేమో వాళ్ళు వండుకొని ఇతర రూములేమో మేము వండుకొని రాయమ్మా. అలా మమ్మీతో చెప్తుంది అమ్మ. మమ్మీ అంటారు ఏది జాడే ఆగంటుంది. మమ్మీ ఏమై ఈ అమ్మ నాకు నిన్న సరి ముక్కు పక్కన గుర్తుపడుతుంది. ఓ చెల్లె రామమ్మ నాయ చెల్లె రామ రామ రామమ్మ నాయ చెల్లె రామ రామ రేపటి పల్ల మీద నా చెల్లె రేపటి పల్ల మీద నా చెల్లె నాయ దుక్కు మీద మాయ దుక్కు మీద మాయన గుర్తుపడుతున్నది భగవంతుడా దేవుడున్నది ఏ భగవంతుడా పొల్లి అన్నిటి మీద బుద్ధి కొడుతుంది ఆపిలో వాటి వల్ల బుద్ధి కొడుతుంది ఈ బోర్లిలా పల్లెనే బోర్లిల మీద కళ్ళ మీద బుద్ధి పుట్టిన నన్ను చూసి ఆ పళ్ళ మీద బుద్ధి పుట్టిన నన్ను చూసి ఆ మొంజీల మీద బుద్ధి పుట్టిన నీకేం బుద్ధి అంటవా నీకు? ఓ పోరి అతని బుద్ధి పుట్టించుకోకే పోరే పోవడం పుడితే చూసుకున్న పోలి నాగపోతా పోరే పోవడం పుడితే చెవులకి సీపు కాదు అసలు బుద్ధి పుట్టించుకోక శివులకే చీమి కాస్తుంది మరి ఆయన బుద్ధులు పుట్టించుకోడు అసలు బుద్ధి పుట్టించుకోక అట్లా పుట్టించుకోవద్దు ఆశ పెట్టదు ఈనాడు దాచిమాంతులు ఈనాడు సినగమిల్ల పొరచేటి కాడి పచ్చిపు అయ్యా శనికాడ ఉన్న తాత ఓ నమో అటు ఓ తాతయ్య ప్లీజ్ ఒక జాంపల్ చెప్పేవా? జాంకాయ చెప్పుకోమని ఓ తాతయ్య ప్లీజ్ నాకు తాజా చెప్పేవా? ఓ తాతయ్య ప్లీజ్